Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 10వ స్కందము. అగస్త్యుని కృపతో సూర్యుని మార్గము సుగమమగుట. మునివరుడగు అగస్త్యుని మాటలను విని ప్రముఖ దేవతలకు అతని ఎడల సంపూర్ణ విశ్వాసము కలిగెను. వారు ధైర్యమును కోల్పోయి తమ అభిప్రాయమును ఆయనకు తెలపసాగారు. వారు ఇలా చెప్తున్నారు: మహర్షి, వింధ్య పర్వతుడు సూర్యుని మార్గమునకు అడ్డు తగిలెను. దీనివలన 3 లోకములందు హాహాకారములు వ్యాపించెను. సకల ప్రాణులు చైతన్యహీనుల వలె పడి ఉన్నారు. మునీంద్ర, మీరు మీ తప ప్రభావమున ఆ పర్వతము పెరుగుదలను దయతో ఆపివేయండి. అగస్త్య మునీంద్ర, మీ తేజస్సు వలన ఆ పర్వతేంద్రుడు తప్పక వినమ్రుడగును. ఇది మా ప్రార్థన. సూతుడు చెప్తున్నాడు: ఋషులారా, దేవతల మాటలను విని ద్విజశ్రేష్ఠుడగు అగస్త్య మునీంద్రుడు, నేను మీ కార్యమును సఫలమునర్చెదను అని పలికెను. కుంభోద్భవుడగు అగస్త్యుడు దేవతల కార్యములను స్వీకరించెను. అప్పుడు అతని ఆనందమునకు హద్దులు లేకుండెను. మునివాక్యముల మీద ఆధారపడి దేవతలు తమ తమ ధామములకు వెళ్ళిపోయారు. అగస్త్య మునీంద్రునకు కాశీనగరమును వదిలి వెళ్ళుటకు మిగుల దుఃఖము కలిగెను. కానీ ఆ మహర్షి భగవంతుడగు విశ్వనాథుని దర్శించెను. కాలభైరవుని ప్రార్థించెను. సాక్షి వినాయకునకు నమస్కరించి కాశీనగరము నుండి బయటకు వచ్చెను. మహాసాధ్వి లోపాముద్ర అతని వెంట నుండెను. తన తపోరూపమైన విమానమునెక్కి ఆయన అర్ధ నిమిషములో వింధ్య పర్వతమును సమీపించెను. ఆ పర్వతము మిక్కిలి ఎత్తు పెరిగి ఆకాశమును తాకుచుండగా ఆ మహర్షి చూశాను. మునీంద్రుని తన ఎదుట దర్శించి వింధ్యాచలుడు వణకసాగాను. తరువాత ఆ అచలుడు తన అభిమానమునంతయు పూర్తిగా విడనాడెను. మునీంద్రుని ప్రార్థించవలయునను భావము అతనికి కలిగెను. ఆ మహానుభావుని ఎదుట వింధ్యాచలుడు పృథివీ వలె వినయావనతుడయ్యను. భక్తిభావముతో దండము వలె భూమి మీద పడి మునికి సాష్టాంగ ప్రణామము గావించెను. అప్పుడు వంగిన శిఖరములు గల ఆ వింధ్య పర్వతము పడి ఉండగా చూసి మునివరుడగు అగస్త్యుడు ప్రసన్నుడయ్యను. మునీంద్రుడు అతనితో ఇలా చెప్తున్నాడు: నాయనా, నేను తిరిగి వచ్చినంత వరకు నీవు ఇలానే పడి ఉండుము. నాయనా, నేను నీ శిఖరములను అధిరోహించలేను. ఇట్లు పలికి మునివరుడగు అగస్త్యుడు దక్షిణ దిశకు వెళ్ళుటకు సంసిద్ధుడయ్యను. అతడు వింధ్యపర్వత శిఖరమునెక్కి క్రమముగా భూమి మీదకు దిగెను. అచ్చటి నుండి దక్షిణ దిశ వైపు వెళ్ళిపోయాను. మార్గమధ్యమున అతనికి శ్రీశైల పర్వతము కనిపించెను. అతడు మలయాచలమునకు వెళ్ళి తన ఆశ్రమమును నిర్మించుకొనెను. శాశ్వతముగా అచ్చటనే ఉండిపోవుటకు నిర్ణయించెను. వింధ్యపర్వతమునకు ఏతించిన దేవి మనువు చేత పూజింపబడెను. శౌనక, ఆ దేవియే జగత్తునందు వింధ్యవాసిని అను పేరుతో ప్రసిద్ధి చెందినది. సూతుడు చెప్తున్నాడు: శౌనక, శత్రువులను పరిమార్చు ఈ చరిత్ర పరమ పవిత్రమైనది. అగస్త్యుడు వింధ్యపర్వతములు ఉపాఖ్యాన ప్రభావము వలన పాపములన్నీ నశించును. భక్తిపూర్వకముగా దీనిని శ్రవణము చేసినచో కోరికలు గల పురుషుల మనోరథములన్నీయును సఫలమగును. ఇట్లు స్వయంభవ మనువు భక్తితో దేవిని ఆరాధించి తన మన్వంతర పర్యంతము పృథివిని పరిపాలించెను. సౌమ్యుడా, మన్వంతరమునకు సంబంధించిన ఈ ఉపాఖ్యానమును నేను నీకు వినిపించి తిని. ఇది భగవతి శ్రీదేవి యొక్క మొదటి చరిత్ర. ఇంకేమి వినదలిచితువో నాకు తెలుపుము. శుభం. Subscribe and share my channel Sudarsana.